3 రోజుల క్రితం పల్నాడు జిల్లా రెంటపల్లిలో బైపాస్ దగ్గర నువ్వు ఒక వ్యక్తి ఏదైతే నీ ఆర్భాటాలు చూసి నీ హంగులు చూసి 2024 ఎన్నికల్లో నువ్వేదో ఖచ్చితంగా వై నాట్ 175 అని చెప్పి నువ్వు ఇచ్చిన మాటలు విని నీ చెప్పిన మాటలు నమ్మి అతను కోట్ల రూపాయల డబ్బులు తీసుకొని వచ్చి బెట్టింగులు పెట్టి అతను అప్పులు పాలై అతను ఆత్మహత్య చేసుకుంటే ఆ వ్యక్తిని పరామర్శించేదానికి ఆ కుటుంబాన్ని పరామర్శించేదానికి నువ్వు వెళ్తూ అతని విగ్రహాన్ని నువ్వు ఆవిష్కరించే క్రమంలో ఇంకొక 2 ప్రాణాలను బలికొని అదేవిధంగా నీ కార్యకర్తలు కూడా ఒక ప్లే కార్డ్ ఏదో చూపించారు, రప 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 నరుక్కుంటూ పోతామని చెప్పి నీకు కనీసం కొబ్బరి బోండాలు నరికే దానికి కూడా నీ ఇది లేదు, నీ బలం లేదని చెప్పి మరోసారి తెలియజేసుకుంటాం. అదేవిధంగా రానున్న రోజుల్లో మరొక తూరి నువ్వు వికృతి చేష్టాలు చేస్తే నిజంగా తీవ్రంగా నిన్ను ఇది చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. అదే మా పవన్ కళ్యాణ్ గారు ఎన్నోసార్లు చెప్పారు. ఎందుకంటే జనాల్లోకి వస్తే ఎవరైనా శాంతి భద్రతల లోపం సంభవిస్తుందని, ఏదైనా ట్రాఫిక్ ఇబ్బందులు కలగతుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు సైతం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఎన్నో జాగ్రత్తలతో ఈరోజు ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారు. కానీ నువ్వు కనీస ఆ ఇది కూడా లేకుండా నువ్వు చేస్తున్నందుకు మరొక తూరి ఇటువంటి రిపీట్ చేయదని చెప్పి ప్రెస్ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై జనసేన. సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి జనాలు రావట్లేదంటే అది ఒక భ్రమలో బతుకుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే 2019లో అతిపెద్ద పార్టీగా అవతరించి 151 స్థానాల్లో నువ్వు గెలిచిన తర్వాత 2024లో అదే జనాదరణ పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి లేకపోతే ఆ ఎన్నికల్లో 164 పైచిలుకు స్థానాలు కూటమి ద్వారా సాధించి ఈరోజు రాష్ట్రంలో పురోగభివృద్ధి దిశగా ఈరోజు అడుగులు వేస్తుంటే అవి చూసి నువ్వు ఏం చెప్పాలో తెలియక ఇటువంటి వికృతి మాటలు ఇటువంటి వికృతి చేష్టాలు చేసుకుంటున్నానండి.